భువనగిరి మున్సిపల్ కమిషనర్ ఎదుట పెట్రోల్ పోసుకునే ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తన ఇంటి నెంబర్ను రద్దు చేయడంతో మనస్తాపానికి గురైన ఫయాజ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇదే విషయంపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, చేసేది ఏమీ లేక ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు ఫయాజ్ తెలిపారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కమిషనర్ గారు ఏమన్నారు? అరే నేను పొజిషన్ అలా కంప్లైంట్ ఇస్తాను సార్. అది గతంలో నెయ్యి మంచిరాలు నీళ్ళలో మాట్లాడారు సార్. మేము ఓటేస్తే తింటారు సార్. అరే ఎన్నోసార్లు చెప్పినా సార్ తెలంగాణ సార్ కమిషనర్ సార్ ఎన్నో గవర్నమెంట్ కొన్ని విషయాలు ఇష్యూ చేస్తుంది. ఎన్నోసార్లు చూస్తారు భయపడింది సార్. మరి నా ఉన్న జాగ్రత్త నేను ఏడబడతాను సార్. ఈ నాయ చేస్తే బొబ్బలు ఎన్ని బొబ్బలు హోదా ఇస్తాను మరిగిలా చూపియాలా? ఎన్నో బొబ్బలు హోదా మాకు వస్తున్నాడు. అవి నువ్వు నా నెంబర్ క్యాన్సిల్ చేయకు, నాకు ఎవిడెన్స్ కూడా చేస్తున్నాడు. ఇస్తానైనా ఇట్లా సంథింగ్ డాక్యుమెంట్లు కానీ నోటీస్ కాదు సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు అదే ల్యాండ్ గ్యారంటీ ఇస్తారు సార్. మీరు డిసైడ్ చేస్తారు. ఇదంతా కోర్టుకు పోతుంది సార్. నేను కూడా కోర్టుకు పోతున్నా. నాకు హౌస్ నెంబర్ క్యాన్సిల్ చేస్తాను సార్. నేను అలా బతుకుతున్నా, అది కూడా క్యాన్సిల్ చేసేది సార్. ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన వాళ్ళ డాక్యుమెంట్ కరెక్ట్ అని మీరు ఇప్పుడు కోర్టు ఉందా, ఒక లా అనేది ఉంది. కోర్టులో ఆడ దాకా అదో కోర్టు డిసైడ్ చేస్తారు. మీరు హౌస్ నెంబర్ ఇచ్చారు. ఎన్ని లైన్లో బొనిగిలా నోటిఫై అయింది, నో రెస్పాన్స్ సార్. ఆయన ఆఫీసర్లో ఆయన చేయవచ్చు, రైట్స్ ఆయనకు, ఆయన అధికారం. ఆయన కమిషనర్ అంటే నాటే జోక్ ఇది. ఆయన మున్సిపల్ మొత్తం కంట్రోల్ ఉంది. ఆయన చేస్తాడు. ఆయన